అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 18లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో క్యాటిగట్నే చూపిస్తున్నారు. అక్కడ ఆ డిఫెన్స్ వాళ్ళని నిర్మించే పని చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈగల్ చూస్తూ ఉన్నాడు. అందులో ఏదైనా బలహీనం ఉందా అని చెప్పి. ఇక్కడ గ్రేట్ హాల్లో లాగ్రదా యాస్ట్రిడ్ తో మనం ఇంగ్లాండ్ కి ఇంతకు ముందు ఎప్పుడు ఇంత పెద్ద ఆర్మీని తీసుకెళ్లింది లేదు. రాగ్నర్ యొక్క చావు కోసం పగ తీర్చుకోవడం కోసం ఇక్కడికి ఇంతమంది వచ్చున్నారు, ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి మన ఆర్మీ ఓడిపోకూడదు, అందుకు మనం ఒక బలిని మన దేవుళ్ళకి ఇవ్వాలి అని చెప్పింది యాస్ట్రిడ్. అయితే మనం దేన్ని బలి ఇవ్వబోతున్నాము, జింకనా లేక ఆంబోతునా అని అడిగింది. అందుకు లాగ్రదా, అవన్నీ సాధారణమైన ఆర్మీ వెళ్ళడం కోసం మనం ఇచ్చే బలులు. యాస్ట్రిడ్, మరి దేన్ని బలి ఇవ్వబోతున్నాం చెప్పండి అని అడిగింది. పక్కనున్న తోర్వి, నువ్వు ఏం బలి ఇవ్వబోతున్నామని అడగకూడదు యాస్ట్రిడ్, ఎవరిని బలి ఇవ్వబోతున్నామని అడగాలని చెప్పింది. అంటే వీళ్ళు ఏదో ఒక మనిషిని బలి ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఐవర్ ఊబేతో ఇంత పెద్ద ఆర్మీని లీడ్ చేసే కమాండర్ ఎవడు అని అడిగాడు. అందుకు ఊబే, దాన్ని ఇంకా మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే ఇంకా ఆర్మీస్ క్యాటిగట్ కి వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి చాలా మంది ఎర్ల్స్ కింగ్స్ ఉన్నందువల్ల వాళ్ళు కమెంట్ చేస్తారు అని చెప్పాడు. అప్పుడు ఐవర్, నన్నే ఎందుకు మన నాన్న ఇంగ్లాండ్ కి తీసుకెళ్లాడని నువ్వు అనుకుంటున్నావు? అక్కడున్న బిల్డింగ్స్ ని, డిఫెన్స్ అన్నిటిని నేను చూసేశాను. సో నేనే ఈ ఆర్మీని కమాండ్ చేయాలని చెప్పి మన నాన్న ఆశపడ్డాడు అని చెప్పాడు. అందుకు ఊబే ఏ సమాధానము చెప్పకుండా తింటూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ హెరాల్టన్ మాట్లాడుతూ క్యాటిగట్ లోకి వస్తున్న ఆర్మీస్ అన్నిటినీ చూస్తూ ఉన్నారు. హెరాల్డ్ ని సీజన్ లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యాస్లాగ్ తో తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకొని ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకునేసింది అని చెప్పి నేను తప్పుగా చెప్పేశాను ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఆ అమ్మాయి వీడిని కింగ్ ఆఫ్ నార్వే అయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అంతవరకు నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పుంటుంది. బోట్స్ లో నుంచి దిగుతున్న వాళ్ళల్లో ఆ అమ్మాయి చూసిన హెరాల్డ్, ఒరే హెరాల్డ్ అన్న, అదిగో అమ్మాయిని చూసావా, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. వెంటనే హెరాల్టన్, అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా అని చెప్పాడు. హెరాల్డ్ కొల్ల వేడి మాట్లాడదామని చూసేలోపు ఆ అమ్మాయి వీడిని చూసి అక్కడి నుంచి ఒక్క పరుగు, అసలు కనిపించనే లేదు. ఇక్కడ విట్సర్క్ మార్కెట్ ని కిస్ చేయడం ఊబే చూస్తున్నాడు. మార్కెట్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విట్సర్క్ ఊబే దగ్గరికి రాగా వాడు అక్కడున్న ఆర్మీస్ అన్నిటినీ చూసి రాగ్నర్ యొక్క చావు కోసం పగ తీర్చుకోవడానికి స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఈ దేశాలలో నుండి ఎర్ల్స్ కింగ్స్ వస్తూనే ఉన్నారు. ఇలాంటి ఒక విషయాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూసింది లేదు, అసలు జరిగింది లేదు. అండ్ ఈ ఆర్మీస్ అన్నిటినీ ఐవర్ కమాండ్ చేయాలని చెప్పి మన నాన్న ఆశపడ్డాడని చెప్పి వాడు చెప్పాడు అని చెప్పాడు. అందుకు విట్సర్క్, ఏంటి నువ్వు జోక్ చేస్తున్నావా, వాడెలా కమాండ్ చేయగలడు బియాన్ ఉన్నప్పుడు అని అడిగాడు. ఊబే, అవును నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పాడు. విట్సర్క్, సరే ఈ విషయాన్ని అందరికీ చెప్పి వాళ్ళ నిర్ణయం ఏంటని తెలుసుకుందాం రా అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు ఊబే, నువ్వు మార్గరెట్ తో ఏం మాట్లాడావు అని అడిగాడు. విట్సర్క్, ఏం లేదు, ఊరికే అలా మాట్లాడుతున్నా అంతే. ఆమెను నువ్వు బానిస జీవితం నుంచి కాపాడినందుకు నిన్నే ఆమె పెళ్లి చేసుకుంటుంది, అండ్ మాలో నువ్వే మొదటి వాడివి కాబట్టి నీకే ఆ అమ్మాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ గ్రేట్ హాల్లో అందరూ వచ్చారు కాబట్టి పార్టీ జరుగుతూ ఉంది. అక్కడికి ఆ అమ్మాయి రాగా హెరాల్టన్, వెళ్ళి మాట్లాడు అని చెప్పి హెరాల్డన్ తోశాడు. వాడు ఆమె దగ్గరికి వెళ్ళి, ప్రిన్సెస్ హెల్సిఫ్, నేను తొందరలోనే ఈ నార్వే మొత్తానికి కింగ్ అయిపోతా, దాని తర్వాత మిమ్మల్ని వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అందుకు హెల్సిఫ్, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది హెరాల్డ్, నేను నీతో అలా చెప్పి నిన్ను మోసం చేసినందుకు క్షమించు అని చెప్పేసింది. హెరాల్డ్ షాక్ అయ్యి, నువ్వు నేను వచ్చేదాకా వెయిట్ చేస్తా అని చెప్పావు కదా, నువ్వు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు. అందుకు హెల్సిఫ్, డెన్మార్క్ లో ఒక ఎర్లని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. హెరాల్డ్, ఒక ఎర్లనా, నాతో ఏదో పెద్ద డైలాగ్ అంతా చెప్పావు, నువ్వు ఒక ఉత్త ఎర్లవి, నేను కింగ్ ని, లేదు కింగ్ ఆఫ్ నార్వేని పెళ్లి చేసుకుంటా, లేదంటే ఇలాగే ఉండిపోతా అని చెప్పావు, అదంతా ఉత్త మాటలేనా అని చెప్తూ ఉన్నప్పుడు హెరాల్టన్, నిన్ను మోసం చేసినందుకు దాన్ని చంపే అని చెప్పి కత్తిని తీసుకొచ్చి ఇచ్చాడు. హెరాల్డ్ వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఇక్కడ ఊబే అండ్ మార్కెట్ యొక్క పెళ్లి జరగబోతోంది. విట్సర్క్ వాళ్ళ ఇద్దరికి ఉంగరాలని ఇచ్చి
మార్గరెట్ ని ప్రేమగా చూస్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవాల్సింది ఊబేని పెళ్లి చేసుకుంటుంది అని. ఊబే దాన్ని గమనించి చూసింది చాలే కానీ వెనక్కి వెళ్ళరా అని చెప్పి కళ్ళతోనే చెప్పాడు. విట్సర్క్ వెనక్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇద్దరు ఉంగరాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్న వెంటనే ఒక పోటీ. ఊబే అండ్ విట్సర్క్ చాలా వేగంగా పరిగెడుతూ ఉన్నారు. అక్కడ వచ్చే అబ్స్టకల్స్ అన్నిటినీ దాటి వెళ్ళి ఒక చోట నిలబడాలి. అలా గెలిచిన వాళ్ళకి ఏమీ ఉండదు, కానీ ఓడిపోయిన వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం జరిగే లంచ్ లో ఒక సర్వెంట్ గా పని చేయాలి. అదే ఇందులో పోటీ. సో ఇందులో ఊబే గెలిచిపోయాడు. ఇక్కడ ఫ్లోకి హెల్గాతో ఆ అమ్మాయి అసలు నార్మల్ గానే లేదు హెల్గా, ఎందుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా కష్టపెడుతున్నావు అని అడిగాడు. అందుకు హెల్గా లేదు ఆ అమ్మాయి నార్మల్ గానే ఉంది, నీకే ఏమో అయిపోయింది. ఆ మెడిటేరియన్ సీకి మనం వెళ్ళి వచ్చినప్పుడు నుండి నువ్వు ఒకలాగా నడుచుకుంటున్నావు అని చెప్పింది. అందుకు ఫ్లోకి దేవుళ్ళు నాకు అక్కడ ఏదో చెప్పారు, నీకు ఇంకా చేయాల్సిన పని ఏదో ఉంది అని చెప్పి అందుకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ విట్సర్క్ డైనింగ్ టేబుల్ పై ఉన్న వాళ్ళందరికీ వైన్ పోసిస్తూ ఉన్నాడు. సిగార్డ్ కావాలనే మందుని కింద పోసేసి నాది ఖాళీ అయిపోయింది అని చెప్పి చూపించాడు. అదేలాగా ఐవర్ అండ్ మార్గరెట్ కూడా చేసింది. విట్సర్క్ దాన్ని స్పోర్టివ్ గానే చేస్తున్నాడు, కానీ వాడు లవ్ చేసిన మార్గరెట్ వాడికి దక్కకుండా ఊబేకి దక్కింది అని చెప్పి వాడి కళ్ళల్లోనే మనకి తెలుస్తూ ఉంది. ఆ రోజు నైట్ హెరాల్డ్ అండ్ హ్యారల్టన్ ఈగల్ ని క్యాటిగట్ నుండి పంపిస్తూ ఉన్నారు. పంపించేటప్పుడు నువ్వు ఇక్కడ ఈ డిఫెన్స్ వాళ్ళని చూసావు కదా, ఇందులో ఏది బలహీనం అని చెప్పి నువ్వు స్టడీ చేసుంటావు. దీని తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు అటాక్ చేయాలి ఎర్లీ ఈగిల్ అని చెప్పి వాడిని పంపి హెరాల్డ్ తో నువ్వు ఛాన్స్ దొరికినప్పుడే ఆ ఎల్సిఫ్ ని చంపుండాలి, ఎందుకు వదిలేసావో అని అడిగాడు. అందుకు హెరాల్డ్ నేను ఈ లోకంలోనే 3 విషయాల్ని లవ్ చేస్తున్నాను. 1 మన దేవుళ్ళని, 2 నిన్ను, 3వది ఆ ఎల్సిఫ్ ని. మనం లవ్ చేసే వాళ్ళని మనం ఎలా చంపగలం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఊబే యొక్క ఫస్ట్ నైట్ రూమ్ లో నుండి అందరూ వెళ్ళిపోయారు. విట్సర్క్ మాత్రం మార్గరెట్ ని చూస్తూ కూర్చోండిపోయాడు. అక్కడికి ఊబే వచ్చి మీ ఇద్దరి కళ్ళు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అని చెప్పి, నేను మన ముగ్గురులో పెద్దోడిని కాబట్టి నాకు మార్గరెట్ నుంచి పెళ్లి చేశారు విట్సర్క్, నీకు మార్గరెట్ ని నచ్చిందా అని అడిగాడు. అందుకు విట్సర్క్ నా నడవడికలు చూస్తుంటేనే నీకు అర్థమై ఉండాల్సింది కదా, కానీ ఫస్ట్ మనం మార్గరెట్ ని పర్మిషన్ అడగాలి అని చెప్పాడు. మార్గరెట్ అవును నాకు విట్సర్క్ అంటే ఇష్టమే, ఒక నిమిషం ఆగండి, ఇప్పుడు మీరిద్దరూ నన్ను షేర్ చేసుకుందామని చెప్పి మాట్లాడుకుంటున్నారా, అసలు మీ ఇద్దరికి నాపై పొసెసివ్నెస్ లేదా, సరేలే ఇప్పుడు చూసేద్దామని చెప్పి ఆమె బట్టలను విప్పింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు క్లోజ్ గా ఉంటున్నారు. దీని తర్వాత లాగర్దా ఒకడిని బలివ్వడం కోసం తీసుకొచ్చి వాడి 2 చేతుల్ని తాడు కట్టి ఒక కత్తిని తీసి కడుపులోనే గుచ్చింది. వాడు తాడులో ఉన్న చేతుల్ని తీసేసి అక్కడి నుంచి తప్పించుకునేస్తాడేమో అని చూస్తే వాడు లాగర్ దాన్ని పట్టుకొని ఇంకా కత్తిని లోపలికి దింపుతూ ఉన్నాడు. ఈ సమయంలో బియాన్ అండ్ ఆస్ట్రిడ్ ఒక రూమ్కి వెళ్ళి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వాడు చచ్చిపోయిన తర్వాత వాడి బ్లడ్ ని తీసి అందరూ మొహానికి చల్లుకొని ఆ బలిని ఫినిష్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బియాన్ వాళ్ళ బ్రదర్స్ అందరినీ ఒక చోట పెట్టి మాట్లాడుతున్నాడు. అదే ఐవర్ ఆర్మీకి వాడు కమాండర్ గా ఉండాలని ఆశపడుతున్నాడు కదా, దాని గురించి. మనమందరం బ్రదర్స్, ఇక్కడ పవర్ అనేది మనలో మాత్రమే ఉండాలి. ఇక్కడికి వచ్చిన ఎర్ల్స్ కి కింగ్స్ కి మన రాజ్యంపై ఒక కన్నని చెప్పి మనందరికీ తెలుసు. ముఖ్యంగా హెరాల్డ్ గాడికి వాడి తమ్ముడికి ఎప్పుడు గ్యాప్ దొరుకుతుంది క్యాటిగట్ ని తీసుకొని మన అందరినీ తరిమి కొడదామని చెప్పి చూస్తూ ఉన్నాడు. సో మనలో ఎవరికి యుద్ధంలో అనుభవం ఎక్కువ ఉందో వాళ్ళే ఈ ఆర్మీని లీడ్ చేయాలి. సో నేనే ఈ ఆర్మీకి కమాండ్ చేయబోతున్నాను, అన్ని ప్లాన్స్ ని వేయబోతున్నాను అని చెప్పగా ఐవర్ నవ్వుతూ అడ్డంగా తలూపుతూ ఉన్నాడు. బియాన్ ఏంటి ఐవర్ నీకిందులో ఇష్టం లేనట్టుగా ఉంది అని అడగ్గా ఐవర్ నేను అసలు నోరే తెరవలేదు, నువ్వెందుకు అలా అడిగావు అని చెప్పాడు. బియాన్ నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నీకిందులో నచ్చిందా లేదా అని. నువ్వు ఎన్ని యుద్ధాలలో యుద్ధం చేసావు ఐవర్, ఏ యుద్ధంలో యుద్ధమే చేసింది లేదు. నేను చాలా యుద్ధాలు చేసున్నా, అందులో గెలుచున్నా ఓడిపోయి ఉన్నా. ఓటమిలోనే మనం చాలా గుణపాఠాలను నేర్చుకోగలుగుతామని చెప్తూ ఉన్నప్పుడు ఐవర్ నవ్వుతూ ఊరికే క్లాస్ పీకకు,
బియాన్, ఓటమి గెలుపు అని చెప్పాడు. ఊబే బియాన్ చెప్పేది కొంచెం విను ఐవర్ అని చెప్పాడు. బియాన్, నీ యొక్క సపోర్ట్ ఏం నాకు అక్కర్లేదు, కావాలంటే ఇక్కడి నుంచి దొబ్బి నేనే ఈ ఆర్మీని చూసుకుంటా అని చెప్పాడు. ఐవర్, రాగ్నర్ నన్నే ఎందుకు ఇంగ్లాండ్కి తీసుకెళ్లాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు? అక్కడున్న బిల్డింగ్స్ ని, ల్యాండ్స్కేప్స్ ని, డిఫెన్స్ అన్నిటినీ నేను చూసేసి వచ్చాను. అక్కడ ఏ విషయం ఎలా ప్లాన్ చేయాలని చెప్పి నాకు తెలుసు. సో నా యొక్క ప్లాన్ మీకు ఖచ్చితంగా కావాలి, నేను వస్తాను అని చెప్పాడు. దీని తర్వాత యుద్ధానికి బయలుదేరే ముందు బియాన్ గ్రేట్ హాల్ కి వచ్చి తన అమ్మకి, ఆస్ట్రిడ్ కి, థోర్బీకి బాయ్ చెప్పి బయలుదేరాడు. క్యాటికట్ నుండి ఒక పెద్ద ఆర్మీ ఇంగ్లాండ్ కి వెళ్తూ ఉంది. అక్కడున్న బోర్డ్స్ ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద ఆర్మీ అది అని. కట్ చేస్తే నార్థంబ్రియాలో ఒక సోల్జర్ వేగంగా కోట లోపలికి వచ్చి ప్రేయర్ చేస్తున్న కింగ్ ఏలాతో, రాజుగారు ఆ వైకింగ్స్ పెద్ద ఆర్మీతో సముద్రంలో వచ్చి ల్యాండ్ అయిపోయారు, క్యాంప్ కూడా వేశారు అని చెప్పాడు. కింగ్ ఏలా దాన్ని చెప్పడం కోసం ఈ ప్రేయర్ ని డిస్టర్బ్ చేశావు అని చెప్పి తిడుతున్నాడు. వైకింగ్స్ ఒక చిన్న ఆర్మీతోనే వచ్చుంటారు, ఈజీగా గెలిచేయచ్చు అని చెప్పి వాడు మనసులో అనుకుంటున్నాడు. ఇక్కడ వెసెక్స్ కి ఆ న్యూస్ వచ్చేసింది. దాన్ని తెలుసుకున్న ఏథన్ వుల్ఫ్ తన నాన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జూడిత్ ఎగ్బర్ట్ కి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంది. ఏథన్ లోపలికి వచ్చి, నేను ఆ రోజే చెప్పా రాగ్నర్ కొడుకులు మనల్ని పగ తీర్చుకోవడం కోసం వస్తారు అని చెప్పి, అదేలాగా నార్థంబ్రియాకి వచ్చేసారు, అవన్నీ మీ యొక్క తప్పే నాన్నగారు అని చెప్పగా, పక్కన జూడిత్, అది మీ నాన్న యొక్క తప్ప, అలా అంతా మాట్లాడకు అని చెప్పింది. ఏథన్ వుల్ఫ్ ఆయనే రాగ్నర్ యొక్క కొడుకుని ఇక్కడి నుంచి రిలీజ్ చేశాడు. వాడు ఖచ్చితంగా రాగ్నర్ ని కింగ్ ఏలాకి అప్పచెప్పింది మనమే అని చెప్పేసి ఉంటాడు. వాళ్ళు కింగ్ ఏలాని చంపిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికే రాబోతున్నారు జూడిత్. అండ్ మా నాన్నతో నేను తనిగా మాట్లాడాలి, నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా అని అడిగాడు. జూడిత్ తన హస్బెండ్ చెప్పినా కూడా ఎగ్బర్ట్ దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళింది. ఇది ఏథన్ వుల్ఫ్ కి ఇంకా కోపంగా ఉంది. ఎగ్బర్ట్ డైనింగ్ టేబుల్ లో నుండి చైర్ ని పక్కకు వేసుకొని, నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావో అని అడిగాడు. అందుకే ఏథన్, నా జీవితాన్ని మీరు యూజ్ చేసుకున్నారు నాన్న, మీకు కావాల్సినప్పుడు నన్ను మ్యానిపులేట్ చేసి మీకు కావాల్సిన విషయాలన్నిటినీ చేసుకున్నారు. అండ్ నా భార్య అయిన జూడిత్ ని మీకు భార్యను చేసుకుని రోజు మీ బెడ్రూమ్ లో పండబెట్టుకుంటున్నారు. అండ్ ఎవరికో పుట్టిన ఆల్ఫ్రెడ్ ని నా తలకి అంటకట్టారు. మీరు నాకు నిజంగానే నాన్నేనా? ఇప్పుడు ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? మీకు తెలియకుండానే ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయంట. అందుకే వైకింగ్స్ ఇక్కడికి వచ్చి కూర్చొని మన కోటలోనే భోజనం తింటున్నారని, ఇప్పుడు మళ్ళీ చంపడానికి వస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు. ఎగ్బర్ట్, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడం కోసమే నిన్ను నా ఆర్మీకి కమాండర్ గా పెట్టా. నీపై నాకు అంత నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇప్పుడు నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావని చెప్పి చెప్తున్నావు అని చెప్పాడు. అందుకే ఏథన్ వుల్ఫ్ ఏడుస్తూ, మీకు హెథల్స్టన్ అంటే ఇష్టం, వాడిని ప్రేమించారు. అండ్ రాగ్నర్ ని మీరు ప్రేమించారు, నా భార్య అయిన జూడిత్ ని కూడా మీరు ప్రేమించారు, మీకు నాపై ఒక కొడుకుగా ప్రేమ ఉందా నాన్న అని చెప్పి ఏడుస్తున్నాడు. అందుకే ఎగ్బర్ట్ ఏం చెప్పాలో అర్థం కాకుండా వాడు ఏడుస్తున్నాడు. ఇక్కడ నార్థంబ్రియాలో కింగ్ ఏలా యుద్ధానికి వెళ్ళడం కోసం వాడి కవచాన్ని వేసుకుంటూ ఉన్నప్పుడు వాడి భార్య, మన కూతురైన జూడిత్ అప్పుడే వచ్చి హెచ్చరించింది, మనం ఇంకా పెద్ద ఆర్మీని తయారు చేసి ఉండాలి, మనం ఓడిపోతామేమో అని చెప్పి బాధపడుతూ ఉంది. అందుకే ఇలా నేను వాళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ అటాక్ ని ఏర్పాటు చేస్తున్నాను, నాకు తెలుసు వాళ్ళు ఎంత పెద్ద ఆర్మీని వేసుకొని వస్తారు అని చెప్పి ప్రేయర్ చేసి వాడి ఆర్మీని తీసుకొని యుద్ధ భూమికి వచ్చాడు. అక్కడ వైకింగ్స్ ఒక కొండని ఎక్కి వచ్చి చూస్తున్నారు. వీళ్ళకన్నా వాళ్ళ ఆర్మీ చాలా చిన్నదిగా ఉండడం చూసి కింగ్ ఏలా బిషప్ తో, ఇంత చిన్న ఆర్మీనా, ఈజీగా ఓడించేయవచ్చు అని చెప్పి నవ్వాడు. బిషప్ అవునవును అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంది. కొంచెం కొంచెంగా వైకింగ్స్ ఆర్మీ పెరుగుతూ ఉంది. దాన్ని చూసిన తర్వాత కూడా కింగ్ ఏలా ఎంత చిన్న ఆర్మీనే కదా, ఈజీగా ఓడించేయవచ్చు అని చూస్తూ ఉన్నప్పుడు ఒక పక్క ఫ్లోకి కమాండ్ కింద ఉన్న ఆర్మీ, హెరాల్డ్ అండ్ హెరాల్టన్ యొక్క ఆర్మీ, బియాన్ యొక్క ఆర్మీ అందరూ వచ్చి ముందు నిల్చోగా ఆ కొండే నిండిపోయింది. కింగ్ ఏలా యొక్క ఆర్మీ 5 నిమిషాలు కూడా వీళ్ళు ముందు తట్టుకోలేరు. ఐవర్ వాడి రథాన్ని తీసుకొచ్చి వాడి ఆర్మీ ముందు నిల్చోబెట్టి అరిచాడు. దాన్ని చూసిన వాళ్ళ
ఆ వైకింగ్స్ ఆర్మీ కూడా అరవడం మొదలు పెట్టారు. ఆ అరుపుకే కింగేలా యొక్క ఆర్మీ ధైర్యం సగం చచ్చిపోయి ఉంటుంది. ఆ బిషప్ దేవుడు మనల్ని ఎలాగైనా కాపాడాలి అని చెప్పాడు. కింగేలా ఖచ్చితంగా అది కుదరదు అని చెప్పాడు. ఇప్పుడు బియాన్ ఆర్డర్ వేగా అందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. కట్ చేస్తే హైవర్ కింగేలాని వాడి రథానికి కట్టి లాక్కొస్తూ ఉన్నాడు. వెనుకల ఫ్లోకి బియాన్ ఊబే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే కింగేలా ఓడిపోయినట్టే కదా. ఒక ప్లేస్ లోకి వచ్చి ఆగి మా నాన్నని ఎక్కడ చంపావు, ఆ ప్లేస్ ఏది అని కరెక్ట్ గా చూపించు అని చెప్పాడు. కింగేలా కూడా ఆ గోతిని చూపించి ఇక్కడే మీ నాన్నని నేను చంపాను, నన్ను క్షమించి వదిలేయండి, మీకు ఎంత బంగారం కావాలన్నా ఇస్తాను అని చెప్పాడు. ఫ్లోకి వాడిని పట్టుకొని మేము డబ్బుల కోసం ఇలా చేశామని చెప్పి నువ్వు అనుకుంటున్నావా, మీ దేవుడిని సిలువలో కొట్టింది ఒక కార్పెంటరే కదా, నేను కూడా ఒక కార్పెంటరే రాజా, ఇప్పుడు నిన్నేం చేయబోతున్నానో చూడు అని చెప్పి వాడిని పండబెట్టి చేతులకి పెద్ద పెద్ద మేకుల్ని కొడుతున్నారు. బియాన్ ఎర్రగా కాగిన కత్తిని తీసుకొచ్చి వాడి వీపుని చీల్చి వెన్నుముకను గొడ్డలతోనే కొట్టి బర్రెముకలను చీల్చాడు. వీటన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఎల్బాగ్ గుర్తొచ్చుండాలి. అవును, ఇది ఆ బ్లడ్ ఈగల్ అనే ఆ పెద్ద పనిష్మెంటే. ఇక్కడ కింగేలాకి జరుగుతున్న విషయం లాగర్దా అండ్ ఎగ్బర్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాడి రెండు చేతులకి తాడు కట్టి రాగ్నర్ని చంపిన గోతికి ఎదురుగానే వాడిని ఏలాడదీస్తున్నారు. ఇక్కడితో ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను కథ చెప్పిన విధానం నచ్చుంటే లైక్ చేసి వైకింగ్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా చూడాలని ఆశపడితే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.